ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు 80 ఎలా చేయాలంటే 100 ఎలా చేయాలంటే ద సేమ్ యాజ్ ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ టు ది స్టార్ట్ దిస్ జాబ్ ఉంది కదా, ఇది ఒకసారి క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి గూగుల్ ఉంది కదా, ఈ గూగుల్ కాపీ చేసుకోవాలి. క్లిక్ ద రైట్ మార్క్ అండ్ గో టు ద గూగుల్ సెర్చ్. ఇక్కడ ఏమన్నాడు, అన్నిటి క్లిక్ చేసి బుక్ మార్క్ చేయమని చూడండి. అన్నిటి క్లిక్ టైప్ చేయమన్నాడు, బుక్ మార్క్ చేయమన్నాడు. ఓకేనా, క్లిక్ చేసి బుక్ మార్క్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బుక్ మార్క్. ఇలా సక్సెస్ అని వస్తున్నప్పుడు ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత ఏం చేయమన్నాడు, నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఫస్ట్ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే కిందకి వస్తే వెన్ టు సరెండర్ అని టైప్ చేయమని క్లిక్ చేయమన్నాడు. అది రాలేదు కాబట్టి వచ్చింది కదా, ఇంటూ సరెండర్ టు అనేటువంటి దీన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఓకేనా, ఇక్కడ అడిగింది కదా ఇంటూ సరెండర్ అని అనేటువంటి అని చెప్పి క్లిక్ చేయమని. నెక్స్ట్ బుక్ మార్క్ చేయమన్నాడు. పేజ్ రీలోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బుక్ మార్క్ చేయాలన్నమాట. ఓకేనా సరే, బుక్ మార్క్. ఇక్కడ 30 సెకండ్స్ ఈ 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత వెయిట్ చేయాలి మనం. అంతవరకు ఇక్కడ ఏమేమి అడిగినా అవన్నీ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద పబ్లిక్ అన్నది సంథింగ్ ఏదైనా టైప్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ అన్నది సంథింగ్ ఏదైనా టైప్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ అన్నది ఏదైనా సంథింగ్ టైప్ చేయాలి. ఇక్కడ వచ్చి ఫస్ట్ ఎస్ ఇవ్వాలి. నెక్స్ట్ లైక్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అనేది 30 సెకండ్స్ అయిపోయినా క్లిక్ చేయాలన్నమాట. 4, 2, 1. ఓకే, వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ వచ్చి బాక్స్ క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ అయిన తర్వాత సబ్మిట్ అండ్ కంటిన్యూ కొట్టాలి. ఓకేనా, ఇలా సబ్మిట్ అవుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడు క్లోజ్ చేయాలి. వీడియో క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, యాక్చువల్గా మాకు తెలియకపోతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇస్తాడు అన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేర్చుకుంటే క్లిక్ టు స్టార్ట్ దిస్ జాబ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసిన. నెక్స్ట్ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసిన, సెలెక్ట్ చేసుకున్న న్యూ ట్యాబ్, గో టు google.com. నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి ఓపెన్ చేయాలి, బుక్ మార్క్ కొట్టమన్నాడు. నెక్స్ట్ అన్నిటి ఓకే అండ్ బుక్ మార్క్. ఓకే, ఇక్కడ ప్రాసెస్ ఉంది కదా, అనేటువంటి ఓకే అన్నాడు. చెక్ ద బుక్ మార్క్ ఆడు. ఓకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, ఇదంతా అవసరం లేదన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫస్ట్ పేజ్ ఉంది కదా, ఫస్ట్ పేజ్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చి వెన్ టు సరెండర్ అని ఉంటుంది కదా, ఇక్కడ అది క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, వెన్ టు సరెండర్ అని ఉంటుంది కదా, క్లిక్ చేసి బుక్ మార్క్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ రాలేదు కాబట్టి వెన్ టు సరెండర్ అండ్ ఇది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. వెన్ టు సరెండర్ అండ్. ఓకే, ఇలా వచ్చేసిన పేజ్ మొత్తం రీలోడింగ్ అయిన తర్వాత సేమ్ ఇంతకు మనం టాస్క్ ఎలా చేసినామో ఇది కూడా అలాగే చేయాలన్నమాట. ఓకే, రీలోడింగ్ అయిపోయింది. క్లిక్ ద బుక్ మార్క్. 30 సెకండ్స్ వచ్చింది కదా, 30 సెకండ్స్ అయిపోయిన వరకు
ఈ పేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ పేరు అని టైప్ చేయాలి, సేమ్ కంపెనీ అని టైప్ చేయాలి, సేమ్ కంపెనీ అని టైప్ చేయాలి. నెక్స్ట్ ఎస్ తీసుకోవాలి. నెక్స్ట్ లైట్ లింక్ ఇవ్వాలి. ఇక్కడ ఉంది కదా, ఈ 30 సెకండ్స్ అయిపోతే మళ్ళీ క్లిక్ చేసినాం అనుకో రాంగ్ చూపిస్తుంది. ఇలా రాంగ్ చూపిస్తుంది అనమాట. అందుకని 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత వెయిట్ చేయాలి. ఇక్కడ ఓకేనా, వర్క్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాక్స్లో క్లిక్ చేయాలి. అప్పుడు ఓకే అవుతుంది. నెక్స్ట్ సబ్మిట్ అని కంటిన్యూ. ఓకే, కంప్లీట్ అయింది కదా, 1 టాస్క్ కంప్లీట్ అయింది. అప్పుడు క్లోజ్ చేసేయాలి. 1 by 1 క్లోజ్. ఓకేనా ఫ్రెండ్స్.